టుడే క్లాస్లో ఫ్రిల్డ్ ఫ్రాక్ ఎట్లా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 15 మీటర్స్ తీసుకున్నాను. మీరు కొంచెం అంటే 6 ఇయర్స్ పాపకి అయితే మీరు 15 మీటర్స్ నెట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఏజ్ కొంచెం పెరుగుతూ కొద్దీ మీరు ఇంకొక 5 మీటర్స్ అనేది పెంచుకుంటూ పోవాలన్నమాట. ఓకే, హెవీ ఫ్రిల్ కావాలనుకుంటే 30 మీటర్స్ దాకా కూడా పట్టచ్చు. తర్వాత కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ 4 మీటర్ తీసుకున్నాను. నేను ఇక్కడ కాటన్ లైనింగ్ తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఒకటే యూజ్ చేసి నేను ఫ్రాక్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సాటిన్ లైనింగ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే లేయర్స్ మీకు 3 to 4 లేయర్స్ కావాలి అనుకుంటే మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ క్యాన్ పెట్టికోట్ అనేది వేస్తాను పాపకి. దానివల్ల నేను సాటిన్ అనేది స్కిప్ చేశాను. ఓకే, ఇప్పుడు బాడీ పార్ట్ కోసము 1/2 మీటర్ కట్ చేసి తీసుకున్నాను ఫ్యాబ్రిక్. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసుకొని మిడల్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు సపరేట్గా పెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఇది ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. లెంత్ అనేది మీ ఇష్టం, మీకు వేస్ట్ లెంత్ ఎంత కావాలో అది చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ సేమ్. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో మనం ఆఫ్ చేస్తే సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సైడ్లో మనం 1/2 ఇంచెస్ అనేది హుక్స్ కాజా కోసం అంటే పెట్టుకోవాలి కదా. జిప్ అయితే 1/2 ఇంచెస్ ఎక్కువనే తీసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసుకోండి బ్యాక్ పార్ట్కి. ఇది నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికి డివైడెడ్ బై 4 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ 5 ఇంచెస్ డాట్ మార్క్ చేసుకోండి. తర్వాత హాఫ్ ఇంచ్కి అటు ఇటు జాయిన్ చేసుకోండి. ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ కర్వ్ వేసుకోండి. అయిపోయినాక నెక్స్ట్ నెక్ విడ్త్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకే, నెక్ డీప్ ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను క్రాస్గా. మీరు 5 ఇంచెస్ 4 ఇంచెస్ మీ ఇష్టం, మీకు డీప్ ఎంత కావాలో అంతా మీరు మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 1/2 ఇంచెస్ వదిలేసినాక
2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బాక్స్ లాగా ఇక్కడికి జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఓకే, పైన 2 ఇంచెస్ తీసుకుంటే కింద కూడా 2 ఇంచెసే ఉండాలి. ఇప్పుడు జాయిన్ చేసుకోండి. నేను బ్యాక్ నెక్ అనేది బాక్స్ లాగా మార్కింగ్ చేస్తున్నా, ఫ్రంట్కి వీ నెక్ అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసి తీసేసేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ కట్ చేసిందాం కదా, అది పెట్టుకోండి. పెట్టేసి ఇలా 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా 1/2 ఇంచెస్ అవసరం లేదు, అందుకోసం బ్యాక్ పార్ట్లో ఉన్న 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత అంతా సేమ్ ఎట్లా ఉందో అట్లనే అవుట్లైనింగ్ మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక డాట్ కూడా మార్క్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ 1/2 ఇంచెస్ కర్వ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక నెక్ డీప్ 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకే, 6 ఇంచెస్కి క్రాస్గా ఇట్లా వీలాగా జాయిన్ చేసుకోండి. ఇట్లా నీట్గా జాయిన్ చేసుకోండి. ఓకే, జాయిన్ చేసుకున్నాక ఇక్కడ డాట్ అనేది 5 ఇంచెస్ డాట్ మార్కింగ్ చేసుకున్నాం. ఇట్లా అటు ఇటు 1/2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసేయండి. నెక్స్ట్ ఇంకొక డాట్ కూడా సేమ్ ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకోండి టక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు రాసుకోండి. ఓకే, మిస్ అవ్వకుండా ఉంటుంది. అది అయిపోయినాక నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్, బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ అన్నట్టు బాక్స్ లాగా కట్ చేసి తీసేసుకున్నాను ఫ్యాబ్రిక్. ఓకే,
ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఇలా 2 పీసెస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపరేట్గా తీసి పెట్టేసేయండి. మీరు కావాలనుకుంటే సాటిన్ లైనింగ్ కూడా సేమ్ ఇట్లానే కటింగ్ చేసి తీసేసుకోండి. నేను చెప్పినట్టు మీరు జాయిన్ చేసుకోవాల్సింది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కింద నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను, పైన కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అది కాటన్ లైనింగ్ నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి పిన్స్ పెట్టుకోండి. నీట్గా ఇట్లా పిన్స్ పెట్టుకోండి. నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కుట్టుకోవాలి. షోల్డర్ కుట్టొద్దు, ఓన్లీ నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ మాత్రమే కుట్టుకోవాలి. నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ కుట్టి అయిపోయినాక క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఓకే, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఉన్నది, నెక్ దగ్గర ఉన్నది అంతా నీట్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసేయండి. ఇప్పుడు అన్నీ క్రాస్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే కట్ చేసి కుట్టేసుకోండి.
ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ నెక్, తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ మాత్రమే కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసి క్రాస్ కటింగ్ చేసేసి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి తీసేయండి. ఇలా పైకి తీసుకున్నాక మనం ఆల్రెడీ రివర్స్ చేసి పెట్టిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, కింద నెట్ ఉంది, పైన లైనింగ్ ఉంది. ఓకే, దీని లోపల పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోండి. ఇలా లోపల నుంచి పైకి లాక్కోండి. లాగి ఇలా ఓపెన్ చేసి నీట్గా ఇలా కరెక్ట్గా ఉండాలి, రింకల్స్ రావద్దు. ఇలా కరెక్ట్గా ఫ్లాట్గా ఉన్నట్టు పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా అంతే, దీని లోపలికి తీసేసి పిన్స్ పెట్టుకోండి. తర్వాత 1/2 ఇంచెస్కి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టేసి పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని నీట్గా కరెక్ట్గా 1/2 ఇంచెస్ వచ్చేటట్టు కుట్టుకోండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోండి. కట్టుకున్నాక ఇప్పుడు రివర్స్ ఇలా తీసేస్తే మీకు ఇన్విజిబుల్ లాగా షోల్డర్ అనేది అటాచ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ అంతా సైడ్ అంతా జాయిన్ చేసుకోండి. కరెక్ట్గా రింకల్స్ ఏం లేకున్నట్టు చూసుకున్నాక ఓపెన్ చేసి పెట్టేసి మొత్తం బాక్స్ లాగా కుట్టేసుకోండి. నీట్గా కుట్టుకోండి. ఇలా నీట్గా రింకల్స్ లేకుండా కుట్టుకోండి.
సేమ్ ఇట్లనే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే కుట్టేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసి తీసేసేయండి. నెక్స్ట్ డాట్ అనేది పట్టుకోవాలి. హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లో డాట్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి డాట్. డాట్ స్టిచ్ అయిపోయినాక ఇక్కడ నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను లెంత్గా. ఓకే, ఫోల్డ్ చేసి పెట్టుకున్నాక మీ బాడీ పార్ట్ సైజ్ తీసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకోండి. తీసుకున్నాక బాడీ సైజ్ అంటే నెక్ దగ్గర నుంచి కిందికి ఎంత సైజ్ ఉందో చూసుకోండి, లెంత్ అనేది. ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ చూసుకోండి, 7 ఇంచెస్ ఉంది. అయితే 7 ఇంచెస్ అనేది మనం ఇక్కడ నెట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళాలి. 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఫస్ట్. ఇలా 7 ఇంచెస్కి ఒక మార్క్, తర్వాత కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇదే పెట్టేసి దీనిపైన ఇంకొక కటింగ్ చేసుకోండి. ఓకే, ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ కట్ చేసుకోండి దీంట్లో. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది, సైడ్లు అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి, ఎక్కువ తక్కువ ఉన్నదంతా. ఇలా పెట్టేసినాక ఎక్స్ట్రా ఉన్నది సైడ్లో ఉన్నది కట్ చేసి తీసేసేయండి. ఓకే, ఇది మిడల్లో కూడా కట్ చేసేసుకోండి.
ఇప్పుడు 6 పీసెస్ వచ్చినాయి. 1 2 3 4 5 6 పీసెస్ వచ్చినాయి. బ్యాక్కి ఫ్రంట్కి 3 పీసెస్ అన్నట్టు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు 3 పీసెస్ సపరేట్గా జాయిన్ చేసుకోండి. పైన ఇలా పెట్టుకోండి. ఒక దానిపైన ఇంకొకటి ఇలా పెట్టుకొని సైడ్లో జాయిన్ చేసుకోండి. 3 పీసెస్ 3 లేయర్స్ అన్నట్టు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని సైడ్లో స్టిచ్ చేసుకోండి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి కింది దాకా. స్టిచ్ చేసి అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అవన్నీ నీట్గా స్ట్రైట్ ఉన్నట్టు కట్ చేసేసుకోండి. ఓకే, కట్ చేసుకున్నాక ప్లీట్ వేయాలి. ఓకే, 1 ఇంచ్కి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ 1/2 ఇంచ్ ఇలా ఒక ఫోల్డ్, ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. 1.5 అన్నట్టు తీసేసుకోండి ఫ్యాబ్రిక్ ఫస్ట్. తర్వాత మళ్ళీ 1.5 ఇంచెస్ లోపలికి ఇలా పెట్టేసి ఇలా రివర్స్ ఒక 1/2 ఇంచెస్, మళ్ళీ 1.5 ఇంచెస్ ముందుకి తీసుకోవాలి. చూసుకోండి నీట్గా. 1.5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఇలా తీసి ముందుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత బ్యాక్కి 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ ప్లీట్ని. ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ ప్లీట్ వేసుకుంటూ వెళ్ళాలి. 1.5 ఇంచెస్ ముందుకి, 1/2 ఇంచెస్ బ్యాక్కి అన్నట్టు. అప్పుడు మీకు చిన్నగా రౌండ్ ఉన్నట్టు మీకు ప్లీట్ అనేది కనిపిస్తుంది. సేమ్ అట్లనే ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లనే ప్లీట్ పెట్టేసేయండి. ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఈ ప్లీట్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ప్లీట్ ఇలా పెట్టి అయిపోయినాక ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, సైడ్లో 2 ఇంచెస్ అన్నట్టు తక్కువ ఉంది. పర్లేదు, మనకి సైడ్లో కుట్టడానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం 2 ఇంచెస్ దగ్గర నుంచి కింద స్ట్రైట్గా కుట్టేసుకోండి.
కుట్టి అయిపోయినాక ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, కరెక్ట్గా అన్నీ ఇలా నీట్గా పైన పైన అంతా రింకల్స్ అంతా తీసేసినాక, ఓకే, నీట్గా ఇలా తీసేసేయండి రింకల్స్ అనేది. ఇవన్నీ స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి స్ట్రైట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ చేసి ఒక నాట్ వేసుకోండి. ఈడ ఒక నాట్ జస్ట్ మిషన్లోనే ఒక నాట్ వేసేసుకోవాలి. ఎందుకంటే అది కిందికి వంగి పడేటట్టు పడొద్దని చెప్పేసి అక్కడ నాట్ వేసుకున్నాను. కరెక్ట్గా టూ ప్లీట్ మిడల్లో ఒక్కొక్క నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసేయండి. ఓకే, టూ లేయర్స్ మిడల్లో జస్ట్ నాట్ వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ మొత్తం సేమ్ ఇట్లా స్టిచ్ చేసుకొని మిడల్లో నాట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం నాట్ వేసేసి అయిపోయింది. ఇప్పుడు సేమ్ మెథడ్లో బ్యాక్ పార్ట్ కూడా నాట్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసి తీసేసి, బ్యాక్ సైడ్లో కూడా థ్రెడ్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కట్ చేసి తీసేసేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఇట్లనే ఫ్రిల్స్ పెట్టేసి కుట్టుకోండి. ఓకే, తర్వాత మిడల్లో నాట్ వేసుకోండి నీట్గా. ఇప్పుడు పడిపోయి ఉండదు, నీట్గా ఉంటుంది అన్నమాట. మీకు స్టిచెస్ కూడా కనపడదు, ఎందుకంటే ప్లీట్ మిడల్లో మనం వేసినాం కాబట్టి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ పైన ఏమైనా ఉందనుకుంటే కట్ చేసేసేయండి. నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇది అయిపోయినాక బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే ఫ్రిల్స్ పెట్టి కుట్టేయండి. 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి కుట్టేసుకోండి ఇలా. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఎట్లయితే కుట్టుకున్నామో సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. కుట్టి అయిపోయినాక బ్యాక్ పార్ట్ మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని అక్కడ ఒక కట్ ఇవ్వండి. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసి ఇలా రివర్స్ చేసి మిడ్ లైన్ మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇది అయిపోయినాక ఇంకొక సైడ్లో సేమ్ అట్లనే 1/2 ఇంచెస్ పక్కన ఒక స్టిచ్ వేయండి. ఇంకొక సైడ్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మిడల్లో మీరు కట్ చేయడానికి ఈజీ ఉంటుంది. అటు ఇటు థ్రెడ్ పోదు మీకు. నీట్గా సైడ్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. హాఫ్ ఇంచెస్కి ఓకే. ఇప్పుడు స్టిచ్ చేసిన మిడల్లో మనం కటింగ్ చేసుకోవాలి. అప్పుడు సైడ్లో స్టిచ్చింగ్ వేసి ఉంటుంది కాబట్టి మనకి థ్రెడ్ అనేది అటు ఇటు పోదు. కరెక్ట్గా స్టిచ్ పడలేదు, అందుకే ఇంకొకసారి వేస్తున్నాను. ఇలా కుట్టుకున్నాక మిడల్లో కట్ చేసేసేయండి. కటింగ్ చేసుకున్నాక నీట్గా మిడల్లో నాట్ వేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్కి నాట్ వేసాం కదా, సేమ్ అట్లనే నీట్గా నాట్ వేసుకోండి.
ఇప్పుడు అన్ని నాట్ వేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లో నేను 2 ఇంచెస్ జాయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రాక్ లూజ్ పెట్టాను కాబట్టి నేను కరెక్ట్గా 2 ఇంచెస్కి సైడ్లో జాయిన్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కువ లూజ్ పెట్టలేదు అంటే మీరు 2 ఇంచెస్ ఓన్లీ 2 ఇంచెస్సే మీరు లూజ్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ పెట్టిరనుకుంటే మీరు 1.5 ఇంచెస్కి సైడ్లో జాయిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే పెట్టేసి నీట్గా రింకల్స్ ఏం లేకుండా చూసుకోండి. చూసుకున్నాక ఇటు సైడ్ కూడా నాట్ వేసుకోవాలి, స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా పెట్టుకొని సైడ్ జాయిన్ చేసుకోండి. జాయింట్ అయిపోయినాక మనకి ఇట్లా సైడ్లంతా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఓకే, నీట్గా ఇటు సైడ్ లోపల అంతా మీరు ఓవర్లాకింగ్ అనేది చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇట్లా నీట్గా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. అది అయిపోయినాక స్కర్ట్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే, ఒక్క ఫోల్డే. తర్వాత వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. కుట్టి అయిపోయినాక వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి బాడీ పార్ట్ది. చూసుకున్నాక బాడీ పార్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో దానికి డివైడెడ్ బై 3.14 అనేది చేసుకోవాలి. ఓకే, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 అనేది చేసుకుంటే ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నాకు 10 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ మార్క్ చేస్తున్నా రౌండ్గా. ఇలా నీట్గా పెట్టి చూసుకోండి. ఓకే, ఎక్స్ట్రా ఉందా కరెక్ట్ ఉందా అని చెప్పేసి. ఇప్పుడు కరెక్ట్ ఉంది వేస్ట్ రౌండ్ కూడా. ఓకే, ఇలా పెట్టి చూస్తే కరెక్ట్ ఉండాలి. వేస్ట్ రౌండ్ బాడీ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానంతా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ ఉంది. నెక్స్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ మైనస్ వేస్ట్ లెంత్ చేసుకోవాలి. షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ ఎంత ఉందో దానికి వేస్ట్ లెంత్ అనేది మైనస్ చేసుకోవాలి. ఓకే, నాకు 27 ఇంచెస్ వచ్చింది. ఆ 27 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. పైన ఉందా చూసుకోండి. 27 ఇంచెస్ ఉంది అంటే ఓకే, లేదు అంటే జాయింటింగ్ అనేది పడుతుంది. ఇక్కడ లేదు, తగ్గింది మనకి. ఇటు సైడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి ఎంత లెంత్ కావాలో. దాని తర్వాత పైన పెట్టేసి అది ఎంత లెంత్ ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా రౌండ్ ఎక్కువ తక్కువ కాకుండా వస్తుంది.
ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా ఇలా చాక్ పెట్టుకోండి టైట్గా. ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి చేతిలో. అప్పుడు మీరు ఇలా గట్టిగా ఇలా రుద్దితే మీకు ఒకే లైన్లో కరెక్ట్గా మీకు సర్కిల్ అనేది గీయొచ్చు. మీకు ఇట్లా ఇలా పెట్టేసి నీట్గా ఇలా రౌండ్ గీసుకుంటే మీకు ఒక్క సర్కిల్ ఒకేసారి నీట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా గీసుకోండి. తర్వాత కటింగ్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇక్కడ మనకి జాయింటింగ్ అనేది కావాలి, చూసుకోండి. ఇట్లా 1/2 ఇంచెస్ పైన పెట్టి నీట్గా చూసుకోవాలి జాయింట్ వస్తుందా అని. ఓకే, ఇప్పుడు సరిపోదు ప్లేస్, ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నా స్కర్ట్ని. ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింటింగ్ ఎంత కావాలో కనిపిస్తుంది కదా, ఇంత జాయింటింగ్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ కావాలి. దానికోసం ఈ సైడ్ ఇట్లా పెట్టేస్తున్నా. ఓకే, తర్వాత ఇలా పెట్టండి దానిపైననే 1/2 ఇంచెస్ దానిపైన ఉండాలి కట్ దగ్గర. ఓకే, దాని తర్వాత వేస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. చూసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసేయండి. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచెస్ వచ్చేటట్టు దానిపైన ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఉండాలి. తర్వాత ఇలా పైనకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అది కట్ చేసి తీసేసేయండి. కట్ చేసి తీసుకున్నాక ఇక్కడ ఒక కట్ ఇవ్వండి. ఎక్కడి నుంచి అయితే జాయిన్ చేయాలో అక్కడొక కట్ ఇవ్వాలి. ఇచ్చినాక వేస్ట్ రౌండ్ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసేయండి. ఇలా నీట్గా కట్ చేసి తీసేయాలి. నెక్స్ట్ సేమ్ ఈ కాటన్ లైనింగ్ పెట్టేసి మనం నెట్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి తీసుకోవాలి. సేమ్ సెమీ అంబ్రెల్లా నెట్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ చేసుకోండి పెట్టేసి. నెట్ ఫ్యాబ్రిక్ కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది పెద్ద పన్న కాబట్టి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక ఫోల్డ్ అనేది చేసేసుకోండి. ఇట్లా ఒక్క ఫోల్డే ఇలా పెట్టేసి నీట్గా రింకల్స్ ఏం లేకున్నట్టు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక దీనిపైన నెట్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసేయండి. పెట్టేసి చూడండి కరెక్ట్గా వస్తుందా లేదా జాయింట్ వస్తుందా అని. ఎందుకంటే ఇక్కడ కొంచెం పైన మనకి జాయింట్ తక్కువ ఉంది కదా ఫ్యాబ్రిక్, అక్కడ జాయింట్ రావచ్చు మనకి. ఇలా పెడితే నీట్గా జాయింట్ వస్తుంది. మనం కింద పార్ట్ దగ్గరికి పెట్టేయాలి. ఓపెన్ చేసి పెడితే మీకు రింకల్స్ ఏం రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది, మీకు జాయింట్ ఏం రాదు. ఒకవేళ జాయింట్ వస్తే ఇలా పెట్టేసి మీరు జాయింట్ అనేది చేసుకోవాల్సింది వస్తుంది.
ఓకే, ఓపెన్ చేసి పెడితే నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం కింద సైడ్కి అట్లా పెట్టేస్తే మీకు నీట్గా జాయింట్ లేకుండా కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టాను, జాయింటింగ్ అనేది లేదు. ఓకే, 2 పీసెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కట్ చేసేసుకోండి. తర్వాత కింద కూడా కట్ చేసేసేయండి ఇలా. ఇప్పుడు సెమీ అంబ్రెల్లా నెట్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాం. ఓకే, లైనింగ్లో మీకు సాటిన్ లైనింగ్ కావాలనుకుంటే సేమ్ ఇదే పెట్టేసి సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసి తీసేసుకోవాలి. ఫస్ట్ కాటన్, తర్వాత సాటిన్, తర్వాత నెట్లో పెట్టేసి మీరు కుట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 15 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఓకే, 15 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాక మనకి ఇక్కడ స్కర్ట్ లెంత్ ఉంది కదా, ఆ లెంత్ చూసుకొని ఎంతైతే ఫ్రిల్స్ పెట్టవచ్చు అనేది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడికి ఒక 8 ఇంచెస్, తర్వాత ఈ నుంచి ఈడికి ఒక 4 ఇంచెస్. ఓకే, మళ్ళీ దీనికి ఒక 4 ఇంచెస్ మిడల్ రావాలి. ఇలా 4 ఇంచెస్, మళ్ళీ ఒక 8 ఇంచెస్. మళ్ళీ ఇప్పుడు ఎట్లా పెట్టచ్చు అంటే పైన ఒక 3 లేయర్స్ 4 ఇంచెస్ది ఫ్రిల్స్ పెట్టాలి ప్లీట్లు, తర్వాత ఒక 8 ఇంచెస్ది ప్లీట్లు, దాని తర్వాత మళ్ళీ ఒక 3 ఇంచెస్ ప్లీట్ ఉన్నట్టు, తర్వాత కింద ఒక 1 ఇంచ్ కింద ఫైనల్గా 8 ఇంచెస్ ప్లీట్ పెట్టాలి. ఓకే, 8 ఇంచెస్ లెంత్ది ప్లీట్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2 పీసెస్ 4 ఇంచెస్ది కట్ మార్కింగ్ చేస్తా, తర్వాత మిగిలింది 8 ఇంచెస్ది మార్క్ చేస్తాను. 2 ఇంచెస్ది 2 కట్ చేసుకోండి, 8 ఇంచెస్ది 2 కట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 15 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మనకి సరిపోవచ్చు. పెట్టేసి మార్క్ చేసి పెట్టుకోండి. ఒకవేళ 4 ఇంచెస్ది తక్కువ పడిందంటే ఇంకొక 2 ఇంచెస్ తర్వాత మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కింద ఫ్లేయర్ దగ్గర మనకి ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లీట్స్ అనేది మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ కావాల్సింది వస్తుంది. సో ఫస్ట్ 8 ఇంచెస్ది స్టిచ్ చేసేసుకోండి, తర్వాత పైన ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోండి. అలా మీకు కింది నుంచి పైకి లేదా పైనుంచి కిందికి అన్నట్టు కుట్టుకుంటూ వెళ్ళి ఇప్పుడు 4 ఇంచెస్ 8 ఇంచెస్కి మార్క్ చేసి పెట్టాలి. ఇలా నీట్గా లైన్స్ వేసుకోండి. లైన్స్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా సైడ్లో కట్ చేసుకున్నాక ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 4 ఇంచెస్కి ఉన్నది మనం కట్ చేసి తీసేసుకుంటున్నాం. ఇలా నీట్గా కట్ చేసి తీసేసేయాలి. నెక్స్ట్ 8 ఇంచెస్ది కూడా 2 పీసెస్ కట్ చేసుకోండి. తర్వాత అన్నిటికీ పిన్స్ పెట్టుకోండి. ఓకే, అటు ఇటు కాకుండా ఉండడానికి అన్నిటికీ ఒక్కొక్క పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత 8 ఇంచెస్ది 2 పీసెస్ అనేది కట్ చేసి తీసేసేయాలి. ఇలా నీట్గా కట్ చేసి తీసేసుకోండి. నెక్స్ట్ ఎలా కుట్టాలో అని చెప్పేసి నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చూపిస్తాను.